మరో బ్రేకింగ్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవాలి అని బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుంది. అందుకోసం ప్రచారంలో స్పీడ్ పెంచింది. ప్రచారంలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్రకు సమరశంఖం పూరించారు. బస్సు యాత్రలో భాగంగా రెండో రోజు ఇవాళ సాయంత్రం వరకు కేసీఆర్ సూర్యాపేటలోనే ఉండనున్నారు. నల్గొండ, భువనగిరి లోక్సభ సెగ్మెంట్ల నేతలతో ప్రచార స్థలాన్ని సమీక్షించున్నారు. సాయంత్రం భువనగిరిలో నిర్వహించే రోడ్ షోలో ప్రసంగిస్తారు. మొత్తం మే 10వ తేదీ వరకు 17 రోజుల పాటు 12 లోక్సభ నియోజకవర్గాల మీదుగా కేసీఆర్ బస్సు యాత్ర సాగనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కేసీఆర్ బస్సు యాత్రకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. గుడ్ మార్నింగ్ కిరణ్మయ్. ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రారంభమైనటువంటి కేసీఆర్ సంబంధించిన బస్సు యాత్ర రెండో రోజు కొనసాగుతుంది. సూర్యాపేటలోని ఈ రోజు అక్కడ ఉన్నటువంటి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ రోజు పూర్తి స్థాయిలో భువనగిరి, నల్గొండ పార్లమెంట్ సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా సంబంధించినటువంటి అధ్యక్షులు, సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, పూర్తి స్థాయిలోని సమన్వయ కమిటీలతో పూర్తిగా సమావేశం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు రాత్రి సూర్యాపేటలో బస చేసినటువంటి కేసీఆర్ ఈ రోజు సమీక్ష సమావేశం 12 గంటలకు సమీక్ష సమావేశం కూడా నిర్వహించనున్నట్టు కూడా ఇప్పటికే పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో గతంలో సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారానికి సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్యేలు అయితేనేమి, సంబంధించినటువంటి బూత్ స్థాయిలో పనిచేస్తున్న అధికారులు కొంత నిర్లక్ష్యం వల్ల పార్టీకి సంబంధించినటువంటి కొంత అపజయం పాలైందనేది నిర్ధారించుకున్నటువంటి కేసీఆర్ ఒక్కసారిగా పార్లమెంట్ ఎన్నికల్లో తమ యొక్క సత్తా చాటాలనే ఉద్దేశంతో ఈ బస్ యాత్ర చేపట్టినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 పార్లమెంట్లకు గాను నల్గొండ పార్లమెంట్ సంబంధించి ఇప్పటికే 2 దఫాల కేసీఆర్ సంబంధించినటువంటి పర్యటన కూడా పూర్తయినటువంటి పరిస్థితి. నేడు అదే భువనగిరి పార్లమెంట్ లో నేడు సాయంత్రం భువనగిరిలో జరిగేటటువంటి భారీ రోడ్ షోలో కూడా పాల్గొనున్నారు. అయితే ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లా చూసినట్లయితే 2 పార్లమెంట్లకు గాను ఒక్కసారిగాను పూర్తిగా అయితే అధ్యయనం చేసినటువంటి కమిటీలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి గతంలో వచ్చినటువంటి ఓటు శాతాన్ని పెంచడానికి, ఇప్పుడున్నటువంటి అభ్యర్థిని గెలిపించడానికి గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. ప్రతి పార్లమెంట్ గాను ఒక కన్వీనర్ సంబంధించిన కో కన్వీనర్ కమిటీ వేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వారికి బాధ్యతలు కూడా అప్పచెప్పారు. ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కమిటీలన్నీ కూడా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 3 జిల్లాలు ఏదైతే నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శులతో కూడా ఇప్పటికీ సమీక్ష నిర్వహించారు. అయితే పూర్తి స్థాయిలోని ఎట్టకేలకు జరిగేటటువంటి ఈ సంబంధించిన పార్లమెంట్ ఎన్నికలు గట్టి పోటీని ఇవ్వాలి, గెలవడానికి ప్రయత్నం చేయాలి అనేదే కేసీఆర్ సంబంధించినటువంటి ఈ బస్సు యాత్ర ప్రధాన ఉద్దేశం అని కూడా చెప్పవచ్చు. అయితే నల్గొండ జిల్లాలో గతంలో ఉన్నట్లుగాను పరిస్థితి ఇప్పుడు ఉండకపోవచ్చు. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వల్ల కొన్ని అమలు కాలేదు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అనేదే బీఆర్ఎస్ పార్టీ నినాదంతో ముందుకెళ్తూ భువనగిరి పార్లమెంట్ కానీ నల్గొండ పార్లమెంట్ గెలవడానికి ప్రయత్నం చేస్తుంది అనేది కేసీఆర్ సంబంధించినటువంటి పర్యటనలో స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి భువనగిరి, నల్గొండ పార్లమెంట్ లో బస్ యాత్రకు సంబంధించినటువంటి తాజా విశేషాలు. అయితే శ్రీనివాస్, నల్గొండ, భువనగిరి నేతలతో కూడా కేసీఆర్ సమావేశ అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఈ సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చించే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఎలక్షన్స్ కూడా దగ్గర పడుతున్నాయి. అంటే నేతలు ఎలాంటి అంశాలతో దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది? కిరణ్మయ్, ఈ రోజు ఉదయం అదే పూర్తి స్థాయిలోని గతంలో సంబంధించిన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 12 నియోజకవర్గాల్లో పార్టీ ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏమిటి, గతంలో ఉన్నటువంటి సంబంధించినటువంటి అబ్జర్వర్ అయితేనేమి, సంబంధించినటువంటి ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వారు నిర్లక్ష్యం ఎక్కడెక్కడ జరిగింది, అలాంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకుండా సంబంధించినటువంటి పార్టీలో ఎవరైతే ప్రియారిటీ ఇవ్వకుండా కొంతమంది గ్రూప్ తగాదాలతో ఉన్నట్ల పరిస్థితి ఉన్నదో వారిని కూడా ఇప్పటికే వాళ్ళకు నచ్చ చెప్పడం కూడా జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లా చూసినట్లయితే శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి కూడా ఇప్పటికీ సంబంధించిన తనయుడు దూరంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇట్లాంటి సంబంధించిన కొంతమంది సీనియర్ నాయకులు కూడా ఇప్పటికే పార్టీలు మారుతున్నారనే ఉద్దేశంతోనే ఈ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా చూసినట్లయితే బస్సు యాత్ర కూడా ప్రధానంగా దృష్టి కూడా అందుకే కేంద్రీకరించినట్లు కూడా తెలుస్తుంది. ఈ ఎన్నికల్లో గతంలో చేసిన విధంగా కాకుండా ఈ ఎన్నికల్లో ఎట్టికేలకు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి నిరాశ పడకుండా సంబంధించిన క్యాడర్ని కాపాడుకోవడం కొరకు, ఓట్ల శాతాన్ని పెంచడం కొరకు కేసీఆర్ ఊహాత్మకంగాను అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే సెక్టార్ వైజ్ గా ఏదైతే కాన్స్టిట్యున్సీ సెక్టార్ పెట్టుకున్నటువంటి ఓట్ల శాతాన్ని పెంచడానికి ఊహాత్మకంగా కేసీఆర్ చేస్తున్నటువంటి ప్రయత్నం ఫలిస్తుందా అనేది
ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. అయితే పార్టీని వీడడానికి చాలా మంది సీనియర్లు ఇప్పటికీ అధికార పార్టీలతోటి వాళ్ళు అలుచిపడి ఇప్పటికే మతనాలు కూడా జరుపుతున్నారు. అదే విషయాన్ని తెలుసుకున్నటువంటి కేసీఆర్ ఒక్కసారిగా బస్సు యాత్రతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్లను కూడా పిలిచి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. గతంలో చూసినటువంటి సుకన్న రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ తగాదాల కారణంగానే కొన్ని సీట్లు కోల్పోయామనేది స్పష్టంగా పార్టీ సంబంధించినటువంటి నివేదిక కూడా గతంలో ఇవ్వడం జరిగింది. అదే విషయాన్ని పునరావృతం కాకుండా కేసీఆర్ ఈ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.